వన్ పీస్ చాప్టర్ 1178 అయితే వచ్చేసింది. అండ్ ఈ చాప్టర్ లో మన లోకి ఇంకా లూఫీ కలిసి గాన్కో లోపల ఉన్న మన ఇముసమాని డిఫీట్ చేసేస్తారు. ఐ మీన్ వీళ్ళు మన ఇముసమాని లైక్ లిటరల్లీ డిఫీట్ చేయలేదు, ఎందుకంటే డిఫీట్ చేయడానికి అక్కడ తను ప్రెజెంట్ అయి ఉండాలి. బట్ మన ఇముసమ యొక్క ఫిజికల్ బాడీ మెరిజెస్ లో ఉంది కదా, సో వాళ్ళు లిటరల్లీ మన ఇముసమని డిఫీట్ చేయలేదు. కానీ ఇముసమ గున్కో బాడీ లోపల ఉండి మన లోకి ఇంకా లూఫీని ఏం చేయలేకపోయింది. అందుకనే తను అక్కడ నుంచి మళ్ళీ రిట్రీట్ అయ్యి మెరిజోస్ కి వెళ్ళిపోయింది. అసలు ఈ చాప్టర్ లో చాలా విషయాలు జరిగాయి. మనం ప్రతి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1178 యొక్క పేరు వచ్చేసి ఫేడింగ్ నైట్ మేర్. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన లైక్ కిడ్ ని చూసుకోవచ్చు. తను ఒక బుల్ నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు. మనం కిడ్ ని ఇక్కడ చాలా రోజుల తర్వాత చూసాం ఒక కవర్ ప్యానెల్ లో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన మంకీ డి లూఫీ నుంచి. ఇక్కడ మన లూఫీ ఊసప్ ని అలాగే బ్రూక్ ని అలా పడిపోవడం చూసి తనకి చాలా కోపం వచ్చింది అనమాట. మనోడు వెంటనే ఫైటింగ్ లోకి దిగిపోదామని అనుకుంటాడు. బట్ యాజ్ ఏ కెప్టెన్ తన యొక్క క్రూమేట్స్ ని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళడం తన యొక్క బాధ్యత కాబట్టి మనోడు ఫస్ట్ ఆ జైంట్ ఫామ్ లో నుంచి నార్మల్ ఫామ్ లోకి వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకొని మన మిగతా స్ట్రా హెడ్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇక్కడ మనం నామి, జింబే, ఫ్రాంక్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. లైక్ వాళ్ళు షాక్ అయిపోయారు, ఎవరు ఊసప్ ని ఇంకా బ్రూక్ ని ఇంత దారుణంగా కొట్టారని చెప్పి. లైక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. కానీ మన లూఫీ చెప్తాడు, చూడండి ప్రస్తుతం మీరు ఈ ఫైట్ లో రావాల్సిన అవసరం లేదు, మీరు కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే లోకి ఇక్కడ చాలా డిస్ట్రక్షన్ చేస్తాడు. బట్ ఒకవేళ మీ యొక్క అవసరం నాకు ఉందని అనిపిస్తే నేనే మిమ్మల్ని పిలుస్తా, అప్పటి వరకు మీరు ఈ ఫైట్ లో ఎంట్రీ ఇవ్వమాకండి, ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి మన లూఫీ అక్కడ నుంచి లైక్ పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లోకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు లిటరలీ ఒక పెద్ద బ్లాస్ట్ ని మన గాన్కో మీదకి వదిలేస్తాడు. కానీ మన గాన్కో ఆ బ్లాస్ట్ ని డాచ్ చేసేసింది. ఆబ్వియస్లీ ఇక్కడ మన లోకి యొక్క సైజ్ చాలా పెద్దది కాబట్టి మనోడు సరిగ్గా గాన్కోని చూడలేకపోతున్నాడు అన్నమాట. కానీ మన గాన్కో ఇక్కడ చాలా ఈజీగా తన యొక్క అటాక్స్ అన్ని డాచ్ చేసేస్తుంది. ఇంకా లోకి యొక్క ఆ బ్లాస్ట్ ని విట్నెస్ చేసిన తర్వాత మన ఈమోకి ఒక స్టోరీ గుర్తొచ్చింది. అంటే రీసెంట్ గా తను ఒక న్యూస్ విన్నాడు అన్నమాట. ఒక పెద్ద జైంట్ మెరీన్ షిప్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు, ఒక పెద్ద డ్రాగన్ కూడా వచ్చేసింది, చాలా మెరీన్ షిప్స్ ని అది డిస్ట్రాయ్ చేసేసింది అని చెప్పి. లైక్ మెరీన్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇలా న్యూస్ మొత్తం స్ప్రెడ్ చేస్తారనమాట. మన ఇముసమ స్టార్టింగ్ లో అది ఒక రూమర్ అని అనుకుంది. బట్ మన లోకిని చూసిన తర్వాత తను రియలైజ్ అయింది ఇట్ ఈస్ రియల్. ఆ షిప్పుల్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఇంకెవడో కాదు, ఈ లోకి గాడే అని చెప్పి మన ఈముకి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. కానీ మన లోకికి మాత్రం ఇముసమ ఎక్కడ ఉందో కనపడదు. లైక్ సైజ్ డిఫరెన్స్ ఇక్కడ చాలా ఉంది. మన లోకి కింద మొత్తం వెతుకుతూ ఉంటాడు, బట్ ఎక్కడ కనపడదు అనమాట. ఎందుకంటే మన ఇముసమ ఇక్కడ కింద లేదు, లోకి పైన ఉంది. ఇంకప్పుడే మన లూఫీ కూడా ఇక్కడికి వచ్చేస్తాడనమాట. తను చెప్తాడు లోకి ఆ అమ్మాయిని పైన ఉంది అని చెప్పి. మన లూఫీ ఇక్కడ ఏం టైం వేస్ట్ చేయకుండా మన ఇముసమ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే మన గాన్కో లోపల నుంచి ఇముసమ యొక్క షాడో అలా బయటకు వచ్చింది అనమాట. ఇది చూసి మన లూఫీ ఆగిపోతాడు అనమాట. తను షాక్ అయిపోతాడు, ఇదేమైపోయిందిరా అని చెప్పి తను లిటరల్లీ షాక్ అయిపోతాడు. మనమందరం గాడ్ వ్యాలీలో ఈము యొక్క షాడో ఫామ్ ఎలాగైతే విట్నెస్ చేశామో సేమ్ అలాంటి ఫామే ఇక్కడ కూడా వచ్చింది అనమాట. అండ్ మన ఈము చెప్తాడు, మీరిద్దరు కూడా రాక్స్ లాగానే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతే నేను ఈ ప్రపంచంలో హ్యాపీగా బ్రతకచ్చు అని. తన యొక్క టెంటికల్స్ ని ఉపయోగించి మన లోకి ఇంకా లూఫీని పొడి చేసిద్ది అనమాట. ఎగ్జాక్ట్లీ లైక్ రాక్స్. మన ఈము రాక్స్ ని పొడిచేటప్పుడు చెప్పింది కదా, నువ్వు ఇప్పుడు వెళ్ళి నీ ఫ్యామిలీని నీ చేతురాల నువ్వే చంపాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది కదా. సేమ్ అలాగే మన లూఫీ ఇంకా లోకి కూడా ఆర్డర్స్ ఇచ్చింది అనమాట. మీరు ఇక్కడ ఒకరితో ఒకరు ఫైట్ చేయాలి, ఎవరు ఒకళ్ళు చనిపోయేంత వరకు మీరిద్దరు ఇక్కడ ఫైట్ చేస్తూనే ఉండాలి అని చెప్పి. లైక్ వీళ్ళిద్దరిని ఆ టెంటికల్స్ గుచ్చేసింది. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత లైక్ మీరందరూ షాక్ అయిపోవచ్చు, బ్రో ఇప్పుడు ఏమైంది, మన లూఫీని తను గుచ్చేసింది కదా, మన లూఫీ కూడా ఇక్కడ ఒక మోసల్లా మారిపోతాడా అని చెప్పి మీరందరూ షాక్ అవ్వచ్చు. బట్ ఇన్ రియాలిటీ అలా ఏం జరగదన్నమాట. ఇక్కడ మీరందరూ వీళ్ళిద్దరిని చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ మన లూఫీ అయితే ఏంద్ర ఇది అని చెప్పి ఆ టెంటికల్ ని పక్కకి శ్రేస్తాడు. సేమ్ అలాగే మన లోకి కూడా తన నోట్ తో ఆ టెంటికల్ ని లైక్ పక్కకు జరిపేస్తాడు. కానీ మన లోకి మాత్రం ఇక్కడ రాక్స్ యొక్క మాట వినిన తర్వాత తను షాక్ అయిపోతాడు అనమాట. ఐ మీన్ ఈ అమ్మాయికి రాక్స్ గురించి ఎలా తెలుసు, ఈ అమ్మాయి రాక్స్ ని కలిసిందా అని చెప్పి ఇక్కడ మన లోకి చాలా క్యూరియస్ అయిపోతాడు. కానీ మన ఇముసమ అయితే ఇక్కడ అంతకేమీ షాక్ అవ్వదు, తను ఒక రియాక్షన్ ఇచ్చిద్ది. అయితే మీరిద్దరు నిజంగానే అని చెప్పి తను ఆపేసిద్ది. ఇలాంటి రియాక్షన్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, మన ఇముసమకి ఆల్రెడీ తెలుసు వీళ్ళిద్దరి మీదకి డోమి రివర్స్ వర్క్
అవ్వదని. బట్ స్టిల్ తను ట్రై చేసింది, ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. కానీ తను తెలిసి కూడా ఇది ఎందుకు ట్రై చేసిందో మనకి తెలీదు. ఇక్కడ మన ఇముసమా కంప్లీట్లీ తన సెంటెన్స్ ని ఫీల్ చేయలేదన్నమాట. సగానికి వదిలేసింది. మీరిద్దరు నిజంగానే అని చెప్పి తను లైక్ వదిలేసింది, ఆ సెంటెన్స్ ని ఫీల్ చేయలేదు. కానీ మీలో చాలా మంది నాకు లైక్ మెసేజ్ చేసి చెప్పారన్నమాట, ఈ డోమి రివర్సీ అనేది వాళ్ళ బర్త్ ప్లేస్ లోనే వర్కౌట్ అయ్యిద్ది అని. అలా చూసుకుంటే ఇక్కడ మన ఎల్బఫ్ లోకి యొక్క బర్త్ ప్లేసే కదా, బట్ స్టిల్ తన మీద ఇది వర్కౌట్ అవ్వలేదు. బట్ చాలా మంది ఇప్పుడు ఒక కొత్త థియరీ చెప్తున్నారు అనమాట. అంటే డెవిల్ ఫ్రూట్ యూజర్స్ మీద ఈ డోమి రివర్సీ వర్కౌట్ అవ్వదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. నిజానికి మనం ఇప్పటి వరకు చూడలేదు ఒక డెవిల్ ఫ్రూట్ ఉన్న యూజర్ డోమి రివర్స్ ఇలా మారడం అనేది. ఎందుకంటే ఇప్పుడు మన రాక్స్ ఉన్నాడు, తన దగ్గర డెవిల్ ఫ్రూట్ లేదు, మన అందరికి తెలిసిందే. ఇంకా ఎల్బఫ్ లో ఉన్న మిగతా జైంట్స్ దగ్గర కూడా డెవిల్ ఫ్రూట్ లేవు. కానీ మన లోకి ఇంకా లూఫీ దగ్గర డెవిల్ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీదకి ఆ డోమి రివర్సీ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి లైక్ నాకు చాలా మంది చెప్పారు. ఈ డెవిల్ ఫ్రూట్ థియరీ కూడా వినడానికి చాలా బానే ఉంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన లూఫీ తన యొక్క గమగమలో గాంతలింగ్ అటాక్ ని ఉపయోగిస్తాడు. ఇక్కడ మన ఇముసమాకి బొక్కలు పడిపోతాయి అన్నమాట. ఇది చూసి మన లోకి చాలా లెఫ్ట్ అవుట్ గా ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే మనోడు పైనుంచి చాలా అటాక్ చేస్తున్నాడు, బట్ అవి ఏమి మన ఇముకి తగలట్లేదు కదా. ఎందుకంటే తను చాలా పెద్దగా ఉన్నాడు. ఇముసమా ప్రతి అటాక్ ని డాచ్ చేసేస్తుంది. అందుకనే మన లోకి ఇక్కడ మళ్ళీ తన నార్మల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పక్కకు లెగరా అని చెప్పి మనోడు తన హ్యామర్ వేసుకొని గాన్కో మీదకి అటాక్ చేసేస్తాడు. ఇక్కడ అటాక్ తగిన వెంటనే మన గాన్కో లైక్ మొత్తం ఐస్ లా మారిపోయింది. ఒక పెద్ద ఐస్ బ్లాక్ లోపల తను ఉండిద్ది. ఇంకా రెండో వైపు చూసుకుంటే మన లూఫీ యొక్క గేర్ 5 ఫామ్ కూడా వెళ్ళిపోయింది. మనోడు లైక్ చాలా సేపటి నుంచి ఆ ఫామ్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ ఫామ్ ఫైనల్లీ లైక్ వెళ్ళిపోయింది. మనోడు ఒక ముసలుడు ఫామ్ లోకి వచ్చేసాడు. రెండో వైపు మనం లోకిని చూసుకోవచ్చు. తను ఆ లైక్ ఐస్ ట్యూబ్ వైపుకి చూసి చెప్తాడు, ఈడెవడో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ ఈ ఫైట్ ని ఇలాగే మనం ఎండ్ చేయగలం అని చెప్పి తను లూఫీ వైపుకి చూస్తాడు అనమాట. చూస్తే మన లూఫీ కింద పడిపోయి ఉంటాడు. అడుగుతాడు నీకేమైందిరా అని. ఆ మాట విని మన లూఫీ చెప్తాడు, నాకు ఫుడ్ కావాలి లోకి, కొంచెం విలేజ్ లోకి వెళ్ళి నా కోసం ఫుడ్ తాగలవా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాటలు విని మన లోకి చెప్తాడనమాట, నీకు ఫుడ్ తేవడం ఏంటి, నేను నీ వర్క్ అన్నా, నేను తాను అని చెప్పి తను అంటాడు. దాంతో మన లూఫీ ఇక్కడ రాగ్నీర్ ని అడుగుతాడనమాట, రాగ్నీర్ నువ్వైనా వెళ్ళి నాకు ఫుడ్ తీసుకొని రా అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ విలేజ్ లోపలికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఎల్బఫ్ లో స్టిల్ ఫైర్ ఇంకా ఉందన్నమాట. ఆ ఫైర్ నే మన నామి జ్యూస్ ని ఉపయోగించి ఆర్పుతూ ఉండిద్ది. మన జింబే కూడా ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. అందరూ కలిసి ప్రస్తుతం ఫైర్ ని ఆపుతూ ఉంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జోరో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు ఆ మిగతా జైంట్స్ ని కూడా వదిలిపెట్టట్లేదు. ఆ డోమి రివర్స్ జైంట్స్ ని వెతికి మరీ కోసేస్తున్నాడు. ఇది చూసి ఇక్కడ ఉన్న జైంట్స్ అందరూ లైక్ కంగారు పడిపోతారన్నమాట. వీడెవడ్రా ఇంత దారుణంగా చంపేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. కానీ అప్పుడే మన చాపర్ అక్కడికి వచ్చి ఆ మిగతా డోమి రివర్స్ జైంట్స్ దగ్గరికి వెళ్ళి చంప మీద ఒకటి ఇస్తాడు. దెబ్బకి వాళ్ళందరూ కూడా నార్మల్ గా మారిపోతారు. ఇది చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. అండ్ మన జోరో ఏం చెప్తాడు తెలుసా, చాపర్ నువ్వు ఒక డాక్టర్ వి కదా, మేబీ అందువల్లే నువ్వు కొట్టంగానే వాళ్ళందరూ నార్మల్ గా అయిపోతున్నారేమో అని చెప్పి తను అంటాడు. అండ్ బ్రో దిస్ ఈస్ క్రేజీ. మన జోరో ఇలా థీరీస్ ఇస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆబ్వియస్లీ అలా అయితే అవ్వదు గైస్. ఎందుకంటే డాక్టర్ కి ఇక్కడ డీమన్ కి సంబంధం ఏముంది. ఇక్కడ మన చాపర్ తన యొక్క డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీస్ ని ఉపయోగించే ఆ జైంట్స్ ని నార్మల్ గా మారుస్తున్నాడు. ఇందులో ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది, చంపేదో కొట్టడం ట్రీట్మెంటా? కాదు కదా. సో మాక్సిమం 101% ఇది చాపర్ యొక్క డెవిల్ ఫ్రూట్ వల్లే జరుగుతుంది. మన చాపర్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని ఉపయోగించే ఇలా చేయగలుగుతున్నాడు. ఇక దీని తర్వాత మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి సోల్ ఇంకా రాబిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ ఎల్బఫ్ యొక్క లైబ్రరీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బుక్స్ ఉండవు. ఇంకా మీ అందరికి గుర్తుంటే ఈ లైబ్రరీ లోపల లైబ్రేరియన్ విప్లో ఔల్ కూడా ఉండేది. అది కూడా ఇక్కడ మిస్సింగ్ అన్నమాట. ఆ ఫైర్ వల్ల అది కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇది మొత్తం చూసి ఇక్కడ వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే ఆ ఔలే ఇక్కడున్న బుక్స్ అన్నిటిని తీసుకొని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లిపోయి ఉండిద్ది అని చెప్పి లైక్ ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరూ అనుకుంటారు. బట్ ఆ ఔల్ ఎక్కడికి బుక్స్ తీసుకెళ్లిందో వీళ్ళివ్వరికి తెలీదు. ఇక్కడ మన రాబిన్ ఫైనల్లీ తన హోమ్ ల్యాండ్ బుక్స్ ని చెబుదామని చెప్పి వచ్చింది. కానీ ఇక్కడ ఇంకో మిస్టరీ తన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ బుక్స్ ఎక్కడికి వెళ్ళా వెతకాల్సిన పని మన రాబిన్ దే అన్నమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి సోమర్స్ అండ్ కిల్లింగం దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కిల్లింగం అయితే మన స్ట్రా హెడ్స్ కట్టేశారు, మీ అందరికి తెలిసిందే. ఇంకా మన సోమర్స్ ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీడి దగ్గర ఒక హార్ట్ కూడా లేదన్నమాట. అది నార్మల్ హార్ట్ అయితే కాదు, అది ఒక మెకానికల్ హార్ట్. ఇంకా మన కిల్లింగం చెప్తాడు, హే సోమర్స్, ఇముసమాకి ఏమైందో నీకు తెలుసా, తను ఎక్కడ ఉందో నీకు తెలుసా
అని చెప్పి లైక్ తను అడుగుతూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన లూఫీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు ఫుడ్ కావాలి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మన ఇముసమ యొక్క షాడో లిటరల్లీ డిసపియర్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత మనకి మెరిట్ జోయిస్ ని చూపిస్తారనమాట. అండ్ మన గోరోసేల్ అందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా మన ఇముసమ చెప్తాడు ఈము హోలీ ల్యాండ్ ని వదిలి బయటికి వెళ్ళబోతున్నాడు, ఈము తొందరలోనే వచ్చేస్తాడు, ఈముకి ఒక పని పడింది అని చెప్పి మన ఇముసమ అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఒకవేళ మన ఈము యొక్క నెక్స్ట్ డెస్టినేషన్ ఎల్బఫ్ అయితే నెక్స్ట్ చాప్టర్ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. సో మీకేమనిపిస్తుంది గైస్, మన ఈము సమ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? తను ఎల్బఫ్ కి రాబోతున్నాడా, లేకపోతే మెరిట్ జోస్ లో కొంతమంది ఇంట్రూడర్స్ వచ్చారు కదా, మెరిట్ జోస్ లో ఫైర్ అంటించారు కదా, సో వాళ్ళని చంపడానికి వెళ్తాడా? నాకైతే ఎల్బఫ్ కి వస్తాడని అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇంక వీడియో ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.